హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద లా టెల్లర్ యూట్యూబ్ ఛానల్. మై నేమ్ ఈజ్ రామాంజలు, కొల్లూరు అడ్వకేట్, బొక్కలగడ్డ, కృష్ణా డిస్టిక్, చలపల్లి మండలం. ఇప్పుడు మీకు చెప్పే టాపిక్ ఏంటంటే, నాన్ కాంపౌండబుల్ అఫెన్సెస్లో రాజీ అనేది ఎలా పడతారు. అది చాలామందికి తెలియని విషయాలు అవి. మర్డర్ కేసుల్లో, రేప్ కేసుల్లో, అలాగే ఫోక్సో కేసుల్లో, అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో, 376 రేప్ కేసుల్లో, అదేవిధంగా 7 years అండ్ అబోవ్ శిక్ష పడి ఏ కేసులోనైనా నాన్ కాంపౌండబుల్ అఫెన్స్లో రాజీ అనేది ఎలా పడతారు. రాజీ పడటం అంటే మర్డర్ కేసుల్లో, ఈ పెద్ద కేసుల్లో సాక్షుల్ని, విట్నెస్లు ఎవరైతే ఉంటారో, కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు, కేసు పెట్టిన వాళ్ళు, వాళ్ళతో తప్పుడు సాక్ష్యం చెప్పించడమే కాంప్రమైజ్ అంటే పెద్ద కేసుల్లో. అంతేగాని డైరెక్ట్గా రాజీ పడదగ్గ కేసుల్లాగా మేమిద్దరం మాట్లాడుకున్నాం, మర్డర్ కేసుల్లో మేమిద్దరం రాజీ పడిపోతాం, ఈ కేసు తీసేయమంటే తీసేయరు. మీరు పలానా వ్యక్తిని చంపారని ఎవరైతే కేసు పెడతారో అతన్ని తీసుకొచ్చి కోర్టులో బోనెక్కించి, ఆ పలానా వాళ్ళు కాదండి చంపింది, నేను చీకట్లో సరిగ్గా చూడలేకపోయాను, మేము సరిగ్గా ఐడెంటిఫై చేయలేకపోయాము, వీళ్ళు కాదండి అని చెప్పించుకోవాలి బెంచ్ ఎక్కించి సాక్ష్యం చెప్పేటప్పుడు. అంతేగాని డైరెక్ట్గా కాంప్రమైజ్ పిటిషన్ వేసి కాంప్రమైజ్ అయిపోయాము, కేసు తీసేయమంటే మర్డర్ కేసుల్లో, రేప్ కేసుల్లో, ఈ ఫోక్సో కేసుల్లో, ఈ యొక్క అట్రాసిటీ యాక్ట్ కేసుల్లో తీయటం అనేది కుదరదు. అంచేత ఈ రకంగా ఫాల్స్ ఎవిడెన్స్ చెప్పించుకొని బెంచ్ ఎక్కించి ఆ ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాదండి ఈ నేరం చేసింది, మేము కరెక్ట్గా చూడలేకపోయాము, మేము కరెక్ట్గా ఐడెంటిఫై చేయలేకపోయాము అనే యొక్క రీతిలో ఈ సాక్ష్యం అనేది బెంచ్ ఎక్కినాక కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి చెప్తాడు. ఆ విధంగా కేసు రాజీ అవుద్ది. ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో ఆ ముద్దాయిలు వాళ్ళు కాదండి చేసింది, మర్డర్ మేము చూసినప్పుడు వాళ్ళు లేరు, మరి నేను ఆ చీకట్లో సరిగ్గా గుర్తుపట్టలేకపోయాను, నాకు పెద్ద ఐడియా లేదు, ఇల్లు కాదంటే నేను మాట అలా చెప్తారు. దట్ ఈస్ కాల్డ్ ద కాంప్రమైజ్ ఇన్ ద నాన్ కాంపౌండబుల్ అఫెన్సెస్. అంటే మర్డర్ కేసుల్లో, పెద్ద కేసుల్లో రాజీ అలా పడతారు. వైఎంఐడిగా జడ్జి గారు ఒక ఆప్షన్ ఇస్తారు, దాన్ని ఉంటే మీరు బయట మాట్లాడుకున్నాను, అప్పుడు వచ్చి దాన్ని ఎలా కాంప్రమైజ్ చేసి కేసు ఎలా తీసేయాలి అలా తీసేస్తారు. సో ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.